బెదవనుకున్న విజయ్ మాల్య ఉన్నారు కదండి, మనసు విప్పి మనతోని మీడియా ముందుకు వచ్చి మరి మనందరికి పచ్చి నిజాలని చెప్పిన తర్వాత కాదండి, పబ్లిక్ ముందుకు వచ్చి ఆయన పచ్చి నిజాలని చెప్పిన తర్వాత బెదవనుకున్న ఈయన మనసులో ఇన్ని ఉన్నాయా అని మనందరికి అర్థమైపోయింది. కాదండి, ఎస్పీఎక్స్ సున్నం పెట్టాడు, కింగ్ ఫిషర్ కన్నం పెట్టాడు అని మనం అందరం అనుకుంటున్నాం కదా. కానీ పెద్ద మనుషులకు చాలామంది ఆయన పనికి మళ్ళీ పనులన్నీ చేయించి వాళ్ళు మాత్రం పెద్ద మనుషులకు చాలామంది అవుతున్నారని ఆయన పెద్ద పిప్పి మనందరికి చెప్పిన వరకు మనకు అర్థం అవ్వలేదు. కాదండి, మీడియాని దూరం చేసి ఎన్నాళ్ళు మీడియా ముందుకు రాకుండా ఆయన ఎక్కడెక్కడ ఉండి కాదండి ఆయన ఎన్ని డబ్బులు కోట్లు ఎగ్గొట్టాడని మనం అందరం అనుకుంటున్నాం. కానీ ఆయన ఇప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి మరి మనసులో మాట చెప్పిన తర్వాత పెద్ద మనుషులకు చాలా మంది ఎంతమందో ఆయన చేత పనికి మళ్ళీ పనులు చేయించి వాళ్ళు మాత్రం పెద్ద మనుషులకి సలహా అవడానికి వెనక మన చాలా పెద్ద మనుషులు ఉన్నారని మన ప్రెస్ ముందుకు వచ్చి ఆయన పెద్ద పిప్పి మాట్లాడిన తర్వాత మన అందరికి అర్థమైంది, పబ్లిక్ అందరికీ అర్థమైపోయింది. చూసారా, కాదు విజయ్ మాల్యా వెధవని అనుకుంటున్నాం కానీ వెధవలు కూడా అప్పుడప్పుడు నోరు తెరిస్తే వాళ్ళు కూడా వెధవలను కూడా కాదండి, వెధవలకు కూడా మనసు ఉంటుంది కదా, వాళ్ళు అప్పుడప్పుడు చేసిన పాపాలు కూడా పశ్చాత్తాపం పెడతారు. భారతదేశానికి వస్తారంటే భారతదేశానికి వస్తే ఇప్పుడే ఇక్కడ ఈయన బతకనిస్తారని కాదు, ఆయనే కాదు పెద్ద అంబానీలు అంటారు ఎంతమంది మన బ్యాంకులకి ఎగ్గొచ్చి సగకి ఇక్కడ తిరుగుతుంటారు. మరి ఈ విజయ్ మాల్యా కాదు మన భారతదేశానికి వస్తే ఇక్కడ బతకనిస్తారేట. కాబట్టి ఈయన భారతదేశానికి వచ్చే ప్రసక్తి లేదు. కానీ నా మనసులో ఉన్న మాట మీ అందరికీ మీడియా ద్వారా చెప్పాలని ఎన్నాళ్ళు మీడియా నేను ఎందుకు దూరంగా ఉన్నాను అనేసి ఆయన మనసులో ఉన్న మాట మన అందరికీ చెప్పారట.